అమరావతి నిర్మాణం పేరుతో రాజధాని నిర్మిస్తామని చెప్పని 2015వ సంవత్సరంలో రైతుల్ని నమ్మించి అప్పటి ముఖ్యమంత్రి గాని అక్కడ మంత్రులు గాని అప్పటి మంత్రులు గాని రైతుల దగ్గర భూమిని సేకరించారు, సమీకరించారు. కానీ ఈ రోజుకి కూడా ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు గాని లేదా ఇవ్వని రైతులకు గాని వాళ్ళని వేధించడం గాని ఇట్లాంటివన్నీ కూడా 2024 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాని పర్యవసానం అమరావతి ప్రాంతంలో ఎవరెవరికైతే ఏ రైతులకైతే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిగా పడ్డారో లేదా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరగట్లేదో లేదా ప్రభుత్వం యొక్క దాడుల వల్ల లేదా దుర్మార్గపు చర్యల వల్ల దుందుడుకు చర్యల వల్ల నష్టపోతున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని కష్టాల్ని ప్రభుత్వం ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు. అవన్నీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు లేదా మేము ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఉండవల్లి, పెనుమాక చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో ఒక 4-5 గ్రామాల్లో ప్రభుత్వానికి అవసరం లేకపోయినా జగన్ గారు రాగానే చెప్పారు, రోడ్డు వరకు మీరు ఇచ్చేసేయండి, రోడ్డు కాకుండా ఉంటే మనం న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. ప్రభుత్వానికి అవసరం లేకుండా భూమి తీసుకోవడం అన్యాయం చెప్పడం జరిగింది. పార్టీ కూడా మేము అదే గొంతు మాట్లాడుతున్నాం. కానీ దుర్మార్గంగా కక్ష సాధింపుతో రైతుల యొక్క 3 పంటలు 4 పంటలు పండేటువంటి పొలాలన్నింటినీ కూడా చెరువుల పేరుతో దుర్మార్గంగా తవ్వేయటం, రైతు ఇవ్వకుండా ఉన్నటువంటి పొలం మధ్యలో ఉంచి కేకులాగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మిగతా పొలాల్ని 20 అడుగులు 30 అడుగుల లోతు తవ్వేయటం, ఆ మట్టి అమ్మేసుకోవటం, ఇటువంటి దురాఘాతాలన్నీ జరుగుతున్నాయని చెప్తే ఈ రోజున దానికి లీగల్ కమిటీని అలాగే పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సమస్యకి పరిష్కారం ఎట్లాగా అధికారులతో మాట్లాడితే వారి సమస్య పరిష్కారం వస్తుందా లేదా న్యాయ పోరాటం చేస్తే వస్తుందా, వారికి ఏం కావాలని కూడా విని చూడమని చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజున పెనుమాక సంబంధించినటువంటి గ్రామ రైతులు ఎవరెవరైతే ప్రభుత్వం చేత ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా వచ్చి మా గ్రామానికి రమ్మని చెప్పని ఆహ్వానించారు. దానిలో భాగంగా ఈ రోజున జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆ గ్రామానికి, పెనుమాక అనేటువంటి గ్రామానికి వెళ్లి ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో ఆ రైతుల ఇళ్లకి వెళ్లి అక్కడే కూర్చుని మాట్లాడాలని చెప్పనేది ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని అవినీతి గాని లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గాని లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమరావతిలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పితే అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పులు గాని అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని లేదా రైతు సమస్యలు గాని ప్రపంచానికి తెలియటానికి వారికి సుతారాము ఇష్టం లేక దాని కుట్రలో భాగంగా ఇవాళ ఉండవల్లి సెంటర్ దారిలో ఉన్నటువంటి పెనుమాకి వెళ్లేటువంటి దారిలో ఉండవల్లి సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి అందులో రైతులు అని చెప్పని రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు అబ్బాయి బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఎవరైనా ఆ టీవీ చూసి చెప్పండి, అందులో రాళ్లు వేసినోళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు లేదా కానిస్టేబుల్ గారిని బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని
రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఎవరాళ్ళు? వాళ్ళు పొలం ఉందా, పూలింగ్కి ఇచ్చారా, లేదా భూసేకరణకి ఇచ్చారా, అంగీకార పత్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సుమారుగా ఉదయం 7:30-8 గంటల కానించి ఈ పాలకొల్లు సత్యం అని చెప్పని ఆ హోటల్లో కూర్చుని, కృష్ణా హోటల్లో కూర్చుని ఈ పథక రచన చేయటం, వీళ్ళందరినీ గోండాల్ని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని, ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీరం ఏ స్థితిలో ఉంది, మామూలుగా అడుగు పడుతుందా లేదా పులి అడుగు పడుతుందా, ఇవన్నీ అన్ని కెమెరాలు ఉన్నాయి కదా. సాధారణంగా మనిషి పులి అడుగులు ఎప్పుడు వేస్తాడు? మనందరికీ తెలిసిందే కదా. సమాజంలో ఈ స్థితిలో వాళ్ళందరినీ 8 గంటల నుంచి పాలకొల్లు సత్యం ఆ హోటల్లో కూర్చొని ఏం చేస్తున్నాడు 8 గంటల నుంచి? ఇవన్నీ వద్దు. ఇవాళ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ గారికి గుండెకాయో లేకపోతే చెయ్యో, కుడి చెయ్యో, ఎడం చెయ్యో ఏదో ఒకటి, ఆయన నోటిఫికేషన్లో ఆయన భూమి ఉంది. ఇవాళ దానికి నాయకత్వం వహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి. మిగతా రైతుల్ని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉంటే ఎంతో కొంత మనకు ధైర్యం వస్తుంది, మనం పోరాడొచ్చని చెప్పని ఆశపడి జగన్ గారి దగ్గరికి వచ్చారో ఆ రైతుల్లో ధైర్యాన్ని చంపేయాలి, వాళ్ళలో భయభ్రాంతులు కలిగించాలి, తద్వారా భూమి లాక్కోవాలి. ఈ ఎత్తుగడతో చేసినటువంటి ఈ పన్నాగంలో నాయకత్వం వహించినటువంటి ఈ క్వారీ మనుషుల్ని, లేకపోతే పులడుగులు వేసే వాళ్ళని, పులడుగులు మామూలుగా నడిచే వాళ్ళని పులడుగులు వేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు పూలింగ్ ఇవ్వలేదు? ఇంతవరకు మరి భూమి ఇవ్వలేదు కదా. భూమి ఇవ్వకుండా రైతులు ఎవరు? రైతు ఎవడు? రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు. ఇందులో ఒక్క రైతు లేడు. రైతు లేకపోగా ఉన్న రైతు నాయకత్వం వహిస్తాడు ఈ దాడికి. 2 కార్లు ధ్వంసం చేయడానికి ఎమ్మెల్సీ మునితోక అరుణ్ గారి కారు, గుంటూరు ఉమా గారి కారు, ఈ 2 కార్లు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మరీ ప్రత్యేకించి ఆ ప్రాంతపు డిఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో వాళ్ళకి ఊతం వచ్చింది, ఏ రకంగా అప్పటి వరకు పోలీసులు ఈ అరాచక శక్తుల్ని లేదా రౌడీ మోకల్ని కంట్రోల్ చేస్తుంటే ఏ రకంగా డిఎస్పీ వచ్చి దాన్ని ఇంకా ధ్వంసం రచన పురుగులకి ఎప్పటిగా చూశాడో మా కళ్ళతో మేము చూసాం, అందరూ చూశారు, అన్ని వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. కానిస్టేబుల్ని రాయితో ఇసిరి కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. ఏది ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి ఇవాళ ఈ తండ్రి కొడుకులు మీరెన్ని తప్పుడు పనులు చేసినా, మీ అవినీతి, మీ దుర్మార్గాలు, లేదా అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, లేదా భూమి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇవాళ ఉండవల్లి, పెనుమాక, చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా చెప్తున్నారు దారికి, రాజధానికి కావాలని దారి ఇచ్చేస్తామని అని చెప్తున్నారు. కానీ మిగతా భూమి ఎందుకంటే దేనికోసం భూమి? మీరు వ్యాపారం చేసుకుంటాకి, మీరు అమ్ముకుంటాకి తప్పితే దేనికి భూమి? మళ్ళీ వాళ్ళ వద్దన్నటువంటి రైతుల్ని రకంగా దుర్మార్గంగా బెదిరించి భయపెట్టి తీసుకుంటాకి, అమరావతిలో జరిగేటువంటి ఏ అవినీతి కార్యక్రమాలు కానీ, ఏ అకృత్యాలు కానీ, రైతుల అగజాట్లు కానీ, వీళ్ళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ప్రపంచం వినకూడదు, చూడకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పథక రచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా మా అందరినీ హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. వాహనాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసు కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, వారు తలకాయ పగిలి అపస్మారక స్థితిలో ఇవాళ సీరియస్ గా ఉన్నటువంటి ఆయన మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం.